నమస్కారం. నేను కిరణ్ కుమార్. మీ పెళ్లి ఆలస్యమవుతోందా? రిలేషన్‌షిప్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తున్నాయా? దానికి కారణం మీ జాతకంలో ఏడో ఇల్లు. ఏడో ఇల్లు అంటే మ్యారేజ్ మరియు పార్ట్నర్. ఈ భాగం స్ట్రాంగ్‌గా ఉంటే రిలేషన్‌షిప్ స్మూత్‌గా ఉంటుంది. కానీ ఏడో ఇల్లులో కేతు ఉంటే పార్ట్నర్‌ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెళ్లి ఆలస్యమవుతుంది. అట్రాక్షన్ స్టేబుల్‌గా ఉండదు. ఇద్దరి థింకింగ్ మ్యాచ్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు ఒకలా రియాక్ట్ అవుతారు, పార్ట్నర్ ఇంకొకలా రియాక్ట్ అవుతారు. దీంతో మిస్‌అండర్‌స్టాండింగ్స్ రిపీట్ అవుతాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే క్లారిటీ స్లోగా డెవలప్ అవుతుంది. పేషెన్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. పేషెన్స్ ఉంటే రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది బ్యాలెన్స్ చేయడానికి సింపుల్ రెమెడీస్. శివలింగ పూజ రెగ్యులర్గా చేయండి. శ్రీ యంత్ర పెండెంట్ ముందుగా పూజ చేయించుకుని తర్వాత గోల్డ్ లేదా సిల్వర్లో ధరించండి. రోజూ 11 సార్లు శ్రీసూక్తం పారాయణం చేయండి. ఇవి చేస్తే క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది. కేతు ప్రాబ్లం కాదు, అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మీ జాతకం తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.